అంటున్నారు. ఇంకా మాగంటి గోపీనాథ్ గారి భార్యకి కూడా బీఆర్ఎస్ నుంచి సీట్ అంటున్నారు. ఒకవేళ సీట్స్ ఇస్తే ఎలా ఉంటుంది పోటీ? ఇక్కడ వస్తే బీఆర్ఎస్ వస్తాయి, ఇప్పుడు కాంగ్రెస్ రాదు. ఇప్పుడు ఇంకా ఏం చేయాలి, ఏం చేస్తున్నాయని అని మొత్తం పల్లి కొడుతున్నాయి, ఇది చేస్తున్నాయి. అంటే 6 గ్యారెంటీలు ఇస్తున్నారు కదా. 6 గ్యారెంటీలు ఏమి ఇచ్చినా ఆయన సగం మందికి అది సిలిండర్ ఇచ్చినాయి, సగం మందికి ఇవ్వలే. పింఛన్ ఇస్తాయంటే పింఛన్ ఎక్కడ ఇచ్చినాయి, అది డబల్ బెడ్రూమ్ మీద చెప్పిన అది కూడా ఇవ్వలే. అన్ని స్లిప్ పెట్టిన కూర్చున్నాయి అందరూ. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయారు కాబట్టి సీట్ వాళ్ళ వైఫ్కి ఇస్తారు అని అంటున్నారు. వాళ్ళ వైఫ్కి ఇస్తే మాగంటి గోపీనాథ్ లాగానే పనిచేస్తారు అంటారా? అదేం తెలియదు. అది నవీన్ యాదవ్కి కాంగ్రెస్ నుంచి సీట్ ఇస్తే ఏమైనా గెలిచే అవకాశం ఉందంటారా? ఇంతకుముందు 2 సార్లు పార్టీలా ఉన్నాయి కదా ఎంఎంతోని, సెకండ్ వచ్చినాయి ఆయన. అజారుద్దీన్ నవీన్ కూడా అవును సెకండ్ వచ్చినాయి. మరి అజారుద్దీన్ చూసుకుంటే ఫిరోజ్ ఖాన్ సపోర్ట్ ఉంది కదా. మరి అజారుద్దీన్ సపోర్ట్ ఎవరిదైనా ఉంటే మంచిగా పని చేస్తే ఎవరైనా లైక్ చేస్తాడు. పని ఏం చేస్తలేవు. ఇగో అక్కడ రాయి ఉన్నాయి చూడు, ఇంకా ఒక సంవత్సరం అయినా టీం అంటే తీసేలేవు. కాంగ్రెస్ ఉన్నాయి కదా సేన్ రెడ్డి, టీం అంటే తీసేలేదు. తీస్తా అది చెప్తున్నారు. మాకు బండి పెట్టడానికి కష్టమవుతుంది నాకు.